ఈరోజు వీడియోలో ఏంటంటే వాటర్ క్యాండిల్స్ నీటి దీపాలు మీరు వినే ఉంటారండి. వీటిని మనం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఎన్ని విధాలుగా చేసుకోవాలో కూడా నేను మీతో షేర్ చేస్తాను. మనకి దీపావళి వస్తుంది కదండి. సో దీపావళి రోజున మీ ఇల్లంతా అందంగా అలంకరించుకోవడానికి ఇవి చాలా అందంగా ఉంటాయి. ఓన్లీ దీపావళి రోజునే కాదండి, ఏదైనా స్పెషల్ డేస్ ఉంటుంటాయి కదా, బర్త్డే కానివ్వండి, మ్యారేజ్ డేస్, అలాంటప్పుడు నైట్ టైం మీరు ఇల్లంతా డెకరేట్ చేసుకోవాలన్నా కూడా మీరు ఇది ఉపయోగించవచ్చు. సో దానికోసం నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి బౌల్స్ అనేవి తీసుకున్నానండి. మీ దగ్గర ఉండేటువంటి డిఫరెంట్ బౌల్స్ అన్నీ కూడా మీరు కలెక్ట్ చేసి తీసుకోవచ్చు. మీరు ఎన్ని అయితే పెట్టాలనుకుంటున్నారో అన్నీ. నేను ఇక్కడైతే 5 బౌల్స్ తీసుకున్నాను. బౌల్స్ అనే కాదు, గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు. తీసుకుని నేను దాంట్లో కొంచెం వాటర్ వేసానండి. కంప్లీట్గా వేయకూడదు, 80% వాటర్ వేస్తే చాలు. అంటే కొంచెం వెళ్తుండాలి, నిండా వేయకూడదు. దాని తర్వాత వీటిలో మనం కలర్స్ వేద్దామండి. నా దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంది, సో నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసాను. మీ దగ్గర ఫుడ్ కలర్స్ ఏమేమి కలర్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఏమీ లేవంటే ఏం చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ. మన దగ్గర ఇంట్లో ఉండేటువంటి కుంకుమ యూజ్ చేయొచ్చు, పసుపు యూజ్ చేయొచ్చు, అలాగే ఉజాలా నీలిమంది అంటాం కదండి, బట్టలు పెట్టుకుంటూ ఉంటాం, అది మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి కాకుండా మనం గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, బయట కొనేటప్పుడు ఆ పింక్ కలర్ పేపర్ వస్తుంది కదా, నాకు ఎగ్జాక్ట్గా నేమ్ అయితే తెలియదండి. సో ఆ పింక్ కలర్ అది పేపర్ అనేది మీరు వాటర్లో ముంచారంటే పింక్ కలర్ మీకు వచ్చేస్తుంది. అండ్ అలాగే ఏ కలర్ కలపకుండా కూడా నార్మల్ వాటర్ వేసి మీరు అలా ఉంచవచ్చు. అది కూడా మీకు బాగా కనిపిస్తుందండి. అంటే లైట్స్ వేసిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి ఇంకా అందంగా డెకరేట్ చేయడం కోసం ఇలాంటి చమ్కీస్ మనకి మార్కెట్లో దొరుకుతాయండి. లేదంటే మన ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కదా. అండ్ ఇది చూసారు కదా, ఈ పెరల్స్ అన్నీ ఊడిపోయాయి చైన్వి. సో ఇలాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. సో వీటిని మీరు వేసుకోవచ్చు. లేదంటే ఓల్డ్ స్టోన్ టైప్ క్లిప్స్ కానివ్వండి, సారీ పిన్స్ కానివ్వండి, హెయిర్ బ్యాండ్స్కి వచ్చేవి ఉంటాయి కదా, సో అవైనా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండా మనం బీచ్కి అలా వెళ్ళేటప్పుడు అక్కడ మనం కలెక్ట్ చేస్తూ ఉంటాం కదా, చిన్న రాళ్ళు బాగుంటాయి. సో అవి కానీ, లేదంటే ఇంకేదైనా మీ ఇష్టం అండి, కంప్లీట్గా మీ చాయిస్. మీ దగ్గర ఉన్నటువంటి వాటితో మీరు వీటిలో వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కలర్స్ అన్నీ కలిపేసిన తర్వాత నేను పర్ఫ్యూమ్ తీసుకున్నానండి. వెలిగేంతసేపు కూడా మంచి సువాసన రావడం కోసం పర్ఫ్యూమ్ తీసుకోండి. మీ దగ్గర అది లేకపోతే కంఫర్ట్ కూడా యూస్ చేయొచ్చండి. ఇది కూడా వెలిగేంతసేపు మంచి స్మెల్ వస్తుంది. లేదంటే మన ఇంట్లో పన్నీర్ సీసాలు ఉంటాయి, దేవుడి దగ్గర యూస్ చేస్తూ ఉంటాం కదా, అది యూస్ చేయొచ్చు. సెంట్ బాటిల్ యూస్ చేయొచ్చు. సో అవి ఏదైనా కానీ మీరు కొంచెం స్ప్రే చేసుకుంటే అవి ఎంతసేపు అయితే వెలుగుతాయి అంతసేపు కూడా మంచి స్మెల్ వస్తుంది. సో నేను ఇక్కడ మీకు కంఫర్ట్ వేసి చూపించాను, అదేవిధంగా పర్ఫ్యూమ్ కూడా వేసి చూపించాను కదా. సో ఇవి వేసేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి పెరల్స్, లేదంటే ఆ పెండెంట్స్, సో అవి మీరు దీంట్లో వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి కాకుండా మీరు ఓన్లీ వాటర్ వేసి కలర్ కలుపుకుండా ఉండుంటే దాంట్లో మీరు గోలికాయలు, చిన్నపిల్లలు ఆడుకునే గోళీలు ఉంటాయి కదండి, అవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిల్లో మనం కొద్దిగా నూనె అనేది వేద్దామండి. మనం వంట చేసుకోవడానికి యూస్ చేస్తాం చూసారా, ఆ నూనె అయినా పర్వాలేదు, లేదంటే దీపారాధనకి మీరు ఏదైతే నూనె వాడతారో ఆ నూనె అయినా వేసుకోవచ్చండి. ఒక్కొక్క బౌల్లో 2 నుంచి 3 టీ స్పూన్ల నూనె అనేది వేసుకోవాలి. మీరు ఎంత ఎక్కువ నూనె వేయగలిగితే అంత ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట. ఇప్పుడు నేను వేసిన నూనెకైతే మాత్రం 3 నుంచి 3:30 గంటల వరకు ఈజీగా వెలుగుతాయండి. నేను 10:30 ఆ టైంకి వీడియో చేశాను, దీపం అనేది వెలిగించాను. నాకు 1:30 వరకు వెలుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకోండి, కొంచెం దళసరిగా ఉండేది తీసుకోండి. మరి పలచగా ఉంటే మనకి మునిగిపోతాయి వాటర్లో. సో కొంచెం దళసరిగా ఉండేలా చూసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకుని స్క్వేర్ షేప్లో కానీ, రౌండ్ షేప్లో కానీ వచ్చే విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అంటే మనం తీసుకున్నటువంటి బౌలర్ గ్లాస్లో పట్టేలాగా ఉండాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాని మిడిల్లో చిన్న హోల్ పెట్టండి, ఒత్తు దూరే విధంగా. మరి పెద్దది పెట్టేయద్దు, మళ్ళీ ఒత్తు అటు ఇటు కదిలిపోతుంది. సో తర్వాత ఇలాంటి ఒత్తులు కానీ, లేకపోతే వీటిని బొడ్డొత్తులు అంటారు, ఇవైనా తీసుకోవచ్చండి. ఏది లేదంటే వైట్ కలర్ కాటన్ క్లాత్ కట్ చేసి అదైనా తీసుకోవచ్చు. తీసుకొని ఈ హోల్ పెట్టాం కదండి, దాంట్లోకి ఎక్కించేసుకొని కింద భాగాన కొంచెం ఆయిల్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తడుపుకొని, అదేవిధంగా పైన కూడా మనం ఆయిల్లో కొంచెం అంతా తడుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఆ వాటర్లో వేసేసుకోవడమేనండి, స్లోగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దీపాలు అనేవి వెలిగించేయడమే. సో వెలిగించిన తర్వాత కంప్లీట్గా ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత, అదేవిధంగా ఆన్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. చూస్తున్నారు కదండి ఎంత అందంగా వెలుగుతున్నాయో. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.